నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ ఎన్ని అరాచకాలు సృష్టించినా టీడీపీ గెలుపును ఆపలేరన్న టీడీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని. వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన నేతలు, కార్యకర్తలు. నాల్గవ వార్డులో పర్యటించిన నసీర్ అహ్మద్. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని ఆరోపణ. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా విడుదల రజనీ నామినేషన్ దాఖలు. వైసీపీని మరోసారి గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న నేతలు. ఈ నెల 22న ఇండియా కూటమి గుంటూరు తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థిగా మస్తాన్ వలి, 23న గుంటూరు ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్న జంగాల. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి 300 కుటుంబాలు చేరాయి. గుంటూరు పార్లమెంటు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్ అహ్మద్ వారిని టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో 120కి పైగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని పెమ్మసాని, నసీర్ అహ్మద్ ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ ప్రచార రథాలపై వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడటం చూస్తుంటే ఆ పార్టీ ఓడిపోతుందనే భయం వారిని వెంటాడుతుందని అర్థమవుతుందని తెలిపారు. వైసీపీ అధర్మ పాలనకు ప్రజలు ఈ ఎన్నికల్లో చర్మగీతం పాడటం ఖాయమని పెమ్మసాని, నసీర్ చెప్పారు. మీరందరూ ఆలోచించి తప్పకుండా మంచి నిర్ణయం తీసుకుంటారని. 10 సంవత్సరాల నుంచి మీరు ముస్తఫా గారిని చూశారు. ఎప్పుడైనా సరే ఒక మనిషికి 10 సంవత్సరాల అధికారం ఇచ్చిన తర్వాత మార్చాలి. ఎందుకంటే మార్చకపోతే మనిషిలో గర్వం విపరీతంగా పెరిగిపోతుంది. మరి నసీర్ గారు యువకులు, ఆయన కూడా ప్రూవ్ చేసుకోవాలి. తప్పకుండా ఆయన కూడా ప్రూవ్ చేసుకోవాలనుకుంటా ఉన్నారు. ముస్తఫా గారు లాగా గంజా అమ్మేటువంటి వ్యక్తులు కాదు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు. కాబట్టి మీరందరూ అర్థం చేసుకొని ఇద్దరిని ఆశీర్వదించండి, మంచి మెజారిటీతో గెలిపించండి. మీరు మీ వేసిన ఓటుకి పూర్తి న్యాయం జరుగుతుంది. పొన్నూరు రోడ్డు 4.5 సంవత్సరాల్లో ఎంతమంది కాళ్ళు చేతులు ఇరుగొట్టుకున్నారో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఇప్పుడే చెప్పాడు సోదరుడు, ఈ రోడ్లు వేయడానికి ముస్తఫా గారు సొంతగా వేసింది కాదు. కనీసం 15 సార్లు ఈ రోడ్ల మీద పోరాటం నేను చేశాను. చేపలు తీసుకొని వచ్చి రోడ్ల మీద చేపలు, మొక్కలు నాటాను నేను. అటువంటి పోరాటాలు చేసి ప్రభుత్వ అధికారులను నిలదీశాం. ఈ హుసేన్ నగర్ ప్రాంతానికి అభివృద్ధి చేయడానికి అనేక పర్యాయాలు మీ కార్పొరేటర్, స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితుల్లో మేము పోరాటాలు చేసి ఇక్కడ మీ రోడ్లు వేసేటువంటి కార్యక్రమం చేశాం. ప్రజల కోసం పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రతిపక్షమైన, అధికార పక్షమైన నిరంతరం ప్రజల కోసం మేము పనిచేశాం. కాబట్టి మీరు రాబోయేటువంటి రోజుల్లో మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ అలాగే 5 సంవత్సరాల వైసీపీ పాలనలో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్ అహ్మద్ అన్నారు. 4వ వార్డు వినోబానగర్, తమ్మారెడ్డి నగర్లో నసీర్ అహ్మద్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. త్రాగునీటి సమస్యతో స్థానికులు ఇబ్బంది పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. నందివెలుగు రోడ్లోని బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయకుండా వైసీపీ ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ప్రభుత్వం చేతకానితనం వల్ల యువత మత్తు పదార్థాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. రానున్న ఎన్నికల్లో స్థానిక సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు. నందివెలుగు బ్రిడ్జి ప్రారంభించి గత ప్రభుత్వంలో 70% పనులు పూర్తి చేసినప్పటికీ కూడా ఈ 4.5 సంవత్సరాల్లో చేతకాని దద్దమ్మ ప్రభుత్వం జగన్ రెడ్డి గారిది, అలాగే స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుడు గారు ఎక్కడ కూడా ఒక్క అడుగు కూడా ముందుకేయకుండా 4.5 సంవత్సరాల్లో ఆ బ్రిడ్జిని నిర్మించేటువంటి పరిస్థితి లేక ప్రజలు అవస్థలు పడుతున్నటువంటి విధానం కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం. అందుకని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చేతులెత్తి హృదయపూర్వకంగా వేడుకుంటా ఉన్నాం. ముఖ్యంగా వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలకి ఎప్పుడైతే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో, లేకపోతే ఇల్లు పెద్దది ఉందనో, పిల్లలు కార్లు కొన్నారనో అనేక సాకులు చెప్తూ వాళ్ళ వితంతు వృద్ధులు పెన్షన్లు కూడా తొలగించినటువంటి పరిస్థితులు. ఈ ప్యాట్లో ముఖ్యంగా యువకులు గంజాయి, మత్తు పదార్థాలు, అలాగే సింగిల్ లాటరీలకు బానిసలైపోయి అనేక రకాలుగా వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు చెప్తున్నటువంటి విధానం ఉంది. గుంటూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తన నామినేషన్ తేదీని ఖరారు చేశారు. ఏప్రిల్ 22వ తేదీన పెమ్మసాని
నగరంలోని కలెక్టరేట్ కార్యాలయంలో తన నామినేషన్ను దాఖలు చేయడానికి కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. అందుకుగాను సోమవారం ఉదయం 8 గంటలకు గుజ్జనగుండ్ల నుంచి ర్యాలీగా బయలుదేరి రాజేంద్ర నగర్, బృందావన్ గార్డెన్స్, లక్ష్మీపురం, శంకర్ విలాస్ హిందూ కళాశాల కూడలి మీదుగా నగరంపాలెంలోని కలెక్టరేట్ వరకు ర్యాలీ కొనసాగుతుందని తెలిపారు. అనంతరం కలెక్టరేట్లోని జిల్లా రిటర్నింగ్ అధికారికి పెమ్మసాని తన నామినేషన్ను అఫిడవిట్ను అందిస్తారు. అదే రోజున గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి కూడా తన నామినేషన్ను దాఖలు చేయాల్సి ఉండగా ఆమె కూడా ర్యాలీలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి గాను 7 నియోజకవర్గాల టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు, అలాగే మహిళలు, యువత, విద్యార్థి, ప్రజాసంఘ నాయకులు పాల్గొని అందరి ఆదరాభిమానాలను అందచేయాలని పెమ్మసాని కోరారు. 22వ తేదీన జరిగే నామినేషన్ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఇండియా కూటమి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మస్తాన్ వలీ కోరారు. పాతగుంటూరులో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, వార్డు ప్రెసిడెంట్లతో మస్తాన్ వలీ సమీక్ష సమావేశం నిర్వహించారు. 22వ తేదీ ఉదయం 10 గంటలకు మణి హోటల్ సెంటర్ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి నామినేషన్ వేసేందుకు ర్యాలీగా బయలుదేరనున్నట్టు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ది పనులే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ది, నందివెలుగు బ్రిడ్జ్ నిర్మాణం కాంగ్రెస్ హయాంలోనే జరిగిందన్నారు. మోడీ చుట్టూ తిరిగే వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలకు రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన పనులే ఇవాళ కళ్ల ముందు కనపడతా ఉన్నాయి. నందివెలుగు రోడ్డు మీద ఉన్న బ్రిడ్జి కానీ, ఆటో నగర్లో మంచినీళ్ల కోసం కట్టిన ఓవర్ హెడ్ ట్యాంక్ కానీ, మౌలిక సదుపాయాలతో మంచినీటి పైపులని కానీ, ఇంటిగ్రేటెడ్ హాస్టల్కి సంబంధించినటువంటి బిల్డింగ్ కోడిగుడ్డు సత్రంలో కానీ, బ్రహ్మానందరెడ్డి స్టేడియంకి 8.5 కోట్లు కానీ, ఐమాక్స్ లైట్లు వేసినటువంటిది కానీ, జనరల్ హాస్పిటల్లో కరోనా బారి పడకుండా ఆక్సిజన్ ప్లాంటు, పొదిలి ప్రసాద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, మరో 300 బెడ్లతో కూడిన హాస్పిటల్ తీసుకొచ్చి మస్తాన్ వలీ గారి టైంలో జరిగిన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. గుంటూరు ప్రజలకి కాంగ్రెస్ పార్టీ మస్తాన్ వలీ సమయంలో పూర్తయిన అంశాలు తప్ప ఈ దుర్మార్గ రాజకీయ ఆలోచన పరులు మోడీలో ఒకడు, సంఖలో ఒకడు కూర్చునేటటువంటి ఈ 2 పార్టీలకి గుంటూరు నగర ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా విడుదల రజని నామినేషన్ దాఖలు చేశారు. రింగ్ రోడ్లోని ఆమె కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా కార్పొరేషన్లోని ఆర్ఓ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ అందించారు. పేదలకు అనేక సంక్షేమ పథకాలను అందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని మంత్రి విడుదల రజని తెలిపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆమె నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ ర్యాలీలో రజనీతో పాటు ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, యేసురత్నం, గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిలారి రోసయ్య, ఇతర నాయకులు పాల్గొన్నారు. అన్ని వర్గాలకు అండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలిచిందన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ తప్పక ఘన విజయం సాధిస్తుందని రజని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే గుంటూరు అభివృద్ధి చెందనే నమ్మకం, విశ్వాసంతో ఇవాళ వేలాది మంది ప్రజానీకం యావత్తు కూడా రోడ్లపైకి వచ్చి నామినేషన్ ప్రక్రియకి స్వాగతం పలికినటువంటి తీరును చూస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గంలో ఒక బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలవబోతూ ఉంది. అదేవిధంగా గుంటూరు పార్లమెంట్ స్థానానికి సంబంధించి కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా, స్థానికుడిగా కిలారి రోసీ గారు కూడా ఒక మంచి మెజార్టీతో గెలవబోతున్నటువంటి పరిస్థితులు కళ్ళగట్టినట్లుగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు చేసినటువంటి మేలుకు రుణం తీర్చుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఇక్కడ గుంటూరు వెస్ట్లో కూడా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందనే నమ్మకం ఇప్పుడు ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఏ విధంగా మద్దతు తెలియజేయడానికి వచ్చి మరి అందరూ కూడా వారి యొక్క మద్దతు దీవెనలు ఇచ్చారో మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. మే 1న సామాజిక పింఛన్లను ఇంటి వద్దనే పంపిణీ చేయాలని మాజీ మంత్రి దేవినేని ఉమా డిమాండ్ చేశారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి దేవినేని ఉమా మీడియాతో మాట్లాడారు. తీవ్ర ఎండలతో రాష్ట్ర వ్యాప్తంగా 60 మంది వృద్ధులు మృతి చెందిన విషయాన్ని దేవినేని గుర్తు చేశారు. గతంలో జరిగిన తప్పులు మరలా జరగకుండా ఈ నెల 29, 30 తేదీల కల్లా పింఛన్దారులకు డబ్బులు అందుబాటులో ఉంచాలన్నారు. ఉద్దేశపూర్వకంగా చీఫ్ సెక్రటరీ గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఎన్నో విలువైన ప్రాణాలు, ఎంతో కాలం బతికొండవలసిన వృద్ధులు కావచ్చు, ఎవరైతే పెన్షన్దారులు కావచ్చు, సాక్షి దినపత్రికల ఛానల్లోనే ముఖ్యమంత్రి మాటల్లోనే 60 మంది చనిపోయినట్లు పత్రికల్లో వచ్చాయి, ముఖ్యమంత్రి నోటెంట వచ్చాయి. డబ్బులు ఆలస్యంగా సచివాలయాలకి సిబ్బందికి వెళ్ళటం వల్ల, ఆ నిర్లక్ష్య ధోరణి వల్ల పెన్షన్ పంపిణీకి డబ్బులు అందుబాటులోకి రాని పరిస్థితి వల్ల ఇంత పెద్ద ఎత్తున ఆ వృద్ధులు ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో ఎండ బారిన పడి చనిపోవడం జరిగింది. ఏప్రిల్ చివరికల్లా 29, 30 కల్లా డబ్బంతా కూడా ఆ పెన్షన్దారులు ఎవరికైతే ఇవ్వాల్సి ఉందో, ఎవరైతే మరి మ్యాపింగ్లో ప్రతి 50 ఏళ్ళకి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది. మహిళల అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ విశేష కృషి చేసిందని నారా బ్రాహ్మణి తెలిపారు. డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చంద్రబాబు చేశారని బ్రాహ్మణి గుర్తు చేశారు. తాడేపల్లిలోని స్త్రీ శక్తి కేంద్రంలో డ్వాక్రా మహిళా మిత్రాలతో సమావేశం నిర్వహించారు. మంగళగిరిలో ప్రభుత్వంతో సంబంధం లేకుండా 29 పథకాలను నారా లోకేష్ అందిస్తున్నారన్న బ్రాహ్మణి లోకేష్ విజయానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెమ్మసాని శ్రీరత్న, ఇతర నాయకులు పాల్గొన్నారు. మహిళల్ని ఇంత గౌరవించి మహిళల్ని మీద ఇంత ఫోకస్ పెట్టిన ఎన్టీ రామారావు గారు వేసిన ఈ మార్గంలోనే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళలకి ఎంతో చేయడం జరిగింది. డ్వాక్రా మహిళలు చాలా మంది ఇక్కడ ఉన్నారు. మీ అందరికీ తెలిసిందే, భారతదేశంలో మొట్టమొదటిసారి డ్వాక్రా సంఘాన్ని ఇంత పెద్ద స్థాయిలో స్థాపించింది నారా చంద్రబాబు నాయుడు గారు. అదే కాకుండా నాలాంటి యువతి యువకులకి ఆపర్చునిటీస్ దొరకాలని మహిళలకు ఎడ్యుకేషన్ లో అంటే మెడికల్ మరియు ఇంజనీరింగ్ కాలేజీల్లో భారతదేశంలో మొట్టమొదటిసారి రిజర్వేషన్లు కూడా ఇంట్రొడ్యూస్ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారే. స్త్రీ శక్తి ప్రోగ్రాం ద్వారా మహిళలకి అభివృద్ధి సంక్షేమం జరిగేటట్లు చాలా కష్టపడుతున్నారు. మీ అందరికీ తెలిసిందే, ఈ ప్రోగ్రాం బెనిఫిషరీస్ కూడా చాలా మంది మీరు ఇక్కడ ఉన్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది అది చూడడం. దానిలో కూడా న్యాయం చేయాలని చూస్తున్నారు, సామాజిక న్యాయం. కానీ మీరు అలాంటి వాళ్ళని తారసపడినప్పుడు దయచేసి చాలా గట్టిగా చెప్పండి అమ్మా, అలా చేస్తే కుదరదు. ఎంపీ ఓటు గాని ఎమ్మెల్యే ఓటు గాని 2 సైకిల్కే పడాలి. అప్పుడే అభివృద్ధి ఒకే పదంలో నడుస్తుంది. పైనుంచి కింద వరకు కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మోడీ గారు మన ఆడవాళ్ళకి ఇంకొక చాలా అద్భుతమైనది చెప్పారు. మోదీ పోకడలతో దేశంలోని యువత భవిష్యత్తు చీకటిమయంగా మారుతున్న నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఉందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఇండియా కూటమి ఎంపీ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ అన్నారు. జిల్లా సిపిఐ కార్యాలయంలో ముప్పాళ్ల నాగేశ్వరరావు, జంగాల అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ 23వ తేదీన జరిగే నామినేషన్ ర్యాలీ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. రానున్న ఎన్నికల్లో ఓటర్లు విప్లవాత్మకమైన ఆలోచనతో వ్యవహరించాలన్నారు. బీజేపీతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బహిరంగంగా పొత్తు పెట్టుకుంటే జగన్ అంతర్గతంగా బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారన్నారు. మోడీ ముఠాను రాష్ట్రంలో, దేశంలో ఓడించి భారతీయ సమానత్వాన్ని తీసుకురావడంలో ఇండియా కూటమి ముందు ఉంటుందన్నారు. దేశ ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన మోడీకి రానున్న ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించి దేశాన్ని మతోన్మాద శక్తుల నుండి రక్షించాలని కోరారు. స్వచ్ఛంద చైతన్యంతో మోడీ ముఠాని దేశంలో, రాష్ట్రంలో ఓడించడం ద్వారా భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారత జాతి సంస్కృతిని, భారత జాతి సాంప్రదాయాల్ని, పరమత సహనాన్ని, రాజకీయ ఏకీకృతాన్ని తీసుకురావటం కోసం
ఇండియా కూటమి ఖచ్చితంగా గెలిచి తీరుతుంది. ప్రజల గొంతు వినిపించేటటువంటి పార్లమెంటు సభ్యుడు ఈ గుంటూరు జిల్లాకి అవసరం. గుంటూరు జిల్లా ఇప్పుడున్న స్థితిలో నరేంద్ర మోడీ దెబ్బకి దగాపడి అనేక రాయితీల్ని కోల్పోయి రాజధాని కోల్పోయి తీవ్రంగా యువత భవిత ప్రశ్నార్థకం అయ్యేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఉన్నది. రాబోయే ఎన్నికలు మన దేశ లౌకిక వ్యవస్థని కాపాడాలంటే ఇండియా కూటమి అధికారంలోకి రావాలి. ఇండియా కూటమి అధికారంలోకి రావాలంటే ఇండియా కూటమి బలపరిచి సీటు కేటాయించినటువంటి పార్లమెంట్ అభ్యర్థి నేను, నా గుర్తు కంకి కొడవలి. పెమ్మసాని కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో స్థానిక టీడీపీ పార్లమెంటరీ కార్యాలయంలో శనివారం ఘనంగా జరిగాయి. పుట్టినరోజు వేడుకల్లో భాగంగా కేక్ను కట్ చేసిన పెమ్మసాని పార్టీ నాయకులకు కార్యకర్తలకు తినిపించారు. కాగా లాంగ్ లివ్ చంద్రబాబు అంటూ పార్టీ అభిమానులు కార్యకర్తలు జయ జయ ధ్వానాలతో చంద్రబాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చిలకలూరిపేట గణపవరం గ్రామంలో శంకా రామారావు ఎస్టేట్ నందు ఈ నెల 22వ తేదీన శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుందని ఎస్ఎస్వి హాస్పిటల్ అధినేత శంకా వెంకటరమణ తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ రమణ ఎస్ఎస్వి మాట్లాడుతూ గణపవరం గ్రామంలో శంకా రామారావు ఎస్టేట్స్ నందు ఈ నెల 22వ తేదీన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపన చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ ఆలయ శంకుస్థాపన శ్రీ 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 ధనకుందరం సీతారామానుజాచార్య స్వామివారి హస్తములతో శంకుస్థాపన జరుగుతుందని తెలిపారు. ఆలయం పూర్తిగా రాతితో నిర్మించడమే కాకుండా వివిధ సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. గణపవరంలో ప్రజలు మరియు చుట్టుపక్కల ప్రాంతాల వాళ్లందరూ ఈ ఆలయ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి తమ వంతు సహకారం అందించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఒక శుభవార్త. ఈ నెల అంటే ఏప్రిల్ 22వ తారీఖు ఉదయం 10:48 చిలకలూరుపేట గణపవరం డొంకలో శంకరామారావు గారి ఎస్టేట్ నందు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నిర్మాణ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము శంకుస్థాపన జరుగుతుంది. అంటే సోమవారం 22వ తారీఖు ఏప్రిల్ ఉదయం 10:48 ఈ చుట్టుపక్కల వెంకటేశ్వర స్వామి ఆలయం ఎక్కడ లేదు. ఆ దేవదేవుడు ఎక్కడైనా ఉన్నాడు, అన్ని చోట్ల దేవదేవుడు ఉన్నారు. ఇక్కడ పొరం డొంకలో శంకరామారావు ఎస్టేట్ నందు ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆ దేవదేవుడు కలియుగ ప్రత్యక్ష దైవం కొలువు ఉండటానికి అంగీకరించి ఇక్కడ రావటానికి మన గణపవరం గ్రామంలో ఉండటానికి వారు మాకు వెంకటేశ్వర స్వామి ఆలయముతో పాటు ఇక్కడ తులసివనం ఓల్డేజ్ హోమ్, ఒక యోగా న్యాచురోపతి కాలేజీ, అలాగే ఇక్కడ ఒక వేద పాఠశాల, అట్లే మంచి హాస్పిటల్ ఒకటి పేద ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసే భాగంలో ముందుగా ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంతో మొదలు పెడుతున్నాము ఈ పెద్ద కార్యక్రమం. ఈ కార్యక్రమంలో అన్నిటికీ కూడా ప్రజలు తమ సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాను. ఇప్పుడు ప్రతి చోట కూడా తన హయాంలో రాష్ట్రానికి ఏం చేశారో చెప్పుకోలేని దుస్థితిలో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారని రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్మన్ వాసిరెడ్డి పద్మ విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కేవలం సీఎం జగన్ ను తిట్టేందుకే రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా భయోత్పాతం సృష్టించేందుకే వైసీపీ శ్రేణులపై టీడీపీ దాడులకు పాల్పడుతుందని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. జరుగుతున్నటువంటి దాడులను చూస్తే ఉద్దేశపూర్వకంగా ఒక భయోత్పాతం సృష్టించాలి అనేటటువంటి దానితోటి ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నటువంటి సందర్భంలో వైసీపీ నాయకులని దాడులు చేసి హత్యా ప్రయత్నాలు చేసి నిలువరించాలి అనేటటువంటి ఒక దురుద్దేశం ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలలో కనపడుతూ ఉంది. ఎవరైనా పార్టీ పెడితే, ఎవరైనా ఎన్నికల్లో అధికారంలోకి రావాలనేటటువంటి వాళ్ళు మాట్లాడితే మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తామనేటటువంటి ఎజెండా మాట్లాడతారు. కానీ ఈ రోజు చంద్రబాబు గాని, కూటమి నేతలు గాని, పవన్ కళ్యాణ్ గాని, మరొకళ్ళు బీజేపీ నేతలు గాని ఎవరు ఈ రోజున ప్రజల ముందుకు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం తప్ప ఇంకొక ఎజెండా లేదు.
కూటమితో పాటు వంత పాడేటటువంటి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఈ రోజు చేస్తున్నటువంటి ఒక దుష్ప్రచారం, ఇది ఓటమి భయంతో పాడుతున్నటువంటి ఒక రోదన. టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు సత్తెనపల్లిలో ఘనంగా జరిగాయి. టీడీపీ సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం నుండి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ వాహెద్ ఉదయం 11:45 ఎన్నికల రిటర్నింగ్ అధికారి కీర్తి ఎదుట తన ఎన్నికల నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో షేక్ రియాజ్, ముస్తఫా, పి నవీన్ సాగర్, నహీద్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను మీ అందరి డాక్టర్ వాహిద్, గుంటూరు తూర్పు నియోజకవర్గపు స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిని. స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక మెసేజ్ ఇవ్వబోతున్న సొసైటీకి. ఆ మెసేజ్ ఏంటంటే, మన సమాజానికి పట్టిన ఒక మహమ్మారి వ్యాధి ఏంటంటే ఉచితాలు. ఈ ఉచితాలు పోవాలనే ఒక ప్రొఫెసర్ ఉద్యోగం నుండి కూడా చేసుకుంటూ నేను సమాజాన్ని కాపాడని ఉద్దేశంతో ఈ రోజున ఈ మహమ్మారి అంటే కరోనా మహమ్మారి కన్నా మోస్ట్ డేంజరస్ వ్యాధి ఏదైనా ఉందంటే ఈరోజు సమాజానికి అది ఉచిత పథకాలే. ఈ ఉచిత పథకాల వల్ల కాపాడడానికే నేను సమాజానికి ఒక గుంటూరు తూర్పు నియోజకవర్గం నుండి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ ఇవ్వడం జరిగింది. మన స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటినా కూడా మన స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థుల్ని గెలిపించుకోవడంలో విఫలం అవుతున్నాం. సో ఇందుమూలంగా నేను మీ అందరికీ చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా ఏమనగా, ఇప్పుడైనా 2024 సంవత్సరంలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి అయిన డాక్టర్ వాహిద్ని మీ సంపూర్ణ మెజారిటీ ఇచ్చి నన్ను గెలిపించాల్సిన ప్రార్థిస్తున్నాను. సత్తెనపల్లి పట్టణం 19వ వార్డు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ అవ్వారు శ్రీనివాసరావు అధికార పార్టీని వీడి సత్తెనపల్లి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో టీడీపీలో జాయిన్ అయ్యారు. వీరితో పాటు 20 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. వీరికి పసుపు కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ ఎన్ని అరాచకాలు సృష్టించినా టీడీపీ గెలుపును ఆపలేరన్న టీడీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని. వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన నేతలు, కార్యకర్తలు. నాల్గవ వార్డులో పర్యటించిన నసీర్ అహ్మద్. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని ఆరోపణ. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా విడుదల రజనీ నామినేషన్ దాఖలు. వైసీపీని మరోసారి గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న నేతలు. ఈ నెల 22న ఇండియా కూటమి గుంటూరు తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థిగా మస్తాన్ వలి. 23న గుంటూరు ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్న జంగాల. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.